వెల్కమ్ టు మెగానైన్ టీవీ బర్నింగ్ టాపిక్. పాకిస్తాన్తో ఉద్రిక్తతల సమయంలో తాము దాడి చేసి పాకిస్తాన్లోని ఎయిర్ బేస్లను నాశనం చేశామని చెప్పింది. అయితే ఇది ఎంతవరకు నిజం అంటే ఆన్సర్ జీరో. ఎందుకంటే భారత్లోని ఒక్క ఎయిర్ బేస్ను టచ్ చేయలేకపోయింది. వారి ప్రజలను మభ్యపెట్టడానికి పాకిస్తాన్ ఇలా అబద్ధం చెబుతోంది. ముఖ్యంగా అదంపూర్ ఎయిర్ బేస్పై తప్పుడు ప్రచారానికి అడ్డే లేదు. ఇక్కడ ఉన్న S-400 పై తాము దాడి చేశామని పాక్ కాకమ్మ కథలు చెబుతుంది. అయితే అదంపూర్పై ఎందుకు పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తోంది? ఈ బేస్కున్న ప్రాముఖ్యత ఏంటి? భారత్ ముఖ్యమైన ఎయిర్ బేస్లు ఏంటి? ఇవి ఎందుకు వ్యూహాత్మకం? భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్ తన ప్రజలకు మాత్రం అబద్ధాలు వండి వారుస్తోంది. భారత్ ఫైర్ జెట్లను కూల్చేశామని, భారత్ ఎయిర్ బేస్లను నాశనం చేశామని చెప్తోంది. అయితే ఆధారాలు మాత్రం లేవంటోంది. భారత్ పాకిస్తాన్ సైనిక స్థావరాలపై దాడులకు సంబంధించి శాటిలైట్ చిత్రాలను చూపిస్తుంటే పాకిస్తాన్ మాత్రం మాటలతో కోటలు కట్టేస్తోంది. ఇది నమ్ముతున్న అక్కడి ప్రజలు నిజమే అనుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ను భారత్ దిమ్మ తిరిగే దెబ్బ కొట్టింది. దీనికి ప్రతిగా భారత్ లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ పై దాడి చేసి S-400 పై దాడి చేశామంటూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది పాకిస్తాన్. దీన్ని తిప్పికొట్టేలా ఇటీవల ప్రధాని మోదీ స్వయంగా ఆదంపూర్ ను సందర్శించి S-400 MiG-29లు సురక్షితమే అని ప్రపంచానికి చూపారు. వ్యూహాత్మకంగా ఆదంపూర్ వైమానిక స్థావరానికి చాలా ప్రాధాన్యం ఉంది. భారత్ పాక్ మధ్య జరిగిన ప్రతి యుద్ధంలో ఇది శత్రు దేశానికి తొలి లక్ష్యంగా మారిన దాడులకు తట్టుకొని గంభీరంగా నిలిచింది. ఆదంపూర్ వాయుసేన స్థావరాన్ని 1950లో ఏర్పాటు చేశారు. ఇది పంజాబ్ లోని జలంధర్ నగరానికి అత్యంత సమీపంలో ఉంటుంది. ఇక్కడి నుంచి పాకిస్తాన్ కేవలం 100 కిలోమీటర్ల దూరం. దేశంలోని రెండో అతిపెద్ద వైమానిక స్థావరం ఇది. 75 ఏళ్లుగా పాక్ రాడార్ గురిలో ఉన్న చెక్కు చెదరని ఉక్కు శిల్పంలా నిలిచింది. పాక్ ఎప్పుడు దీని భద్రతా వ్యవస్థలోకి చొరబడాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈ నెల 9, 10 తేదీల్లో పాక్ దాదాపు 6 క్షిపణులను ప్రయోగించగా మొత్తాన్ని దాదాపు 7 కిలోమీటర్ల దూరంలోనే భారత్ కూల్చేసింది. ఆదంపూర్ స్థావరం వాయుసేనకు చెందిన 47వ స్క్వాడ్రన్ కు అడ్డ. దీన్ని బ్లాక్ ఆర్చరస్ అని కూడా పిలుస్తుంటారు. దీంతో పాటు ఫస్ట్ సూపర్సోనిక్స్ గా పేరున్న 28వ స్క్వాడ్రన్ ఇక్కడే ఉంటుంది. ఈ స్థావరం రోజువారీ కార్యకలాపాలకు ఈ రెండు అత్యంత కీలకమైనవి. వ్యూహాత్మకంగా ఆదంపూర్ కీలక స్థానం. దీని చుట్టుపక్కల దాదాపు 150 కిలోమీటర్ల లోపే ఆపాచి హెలికాప్టర్లు ఉన్న పఠాన్కోట్, సుఖోయ్ 30 MKలు ఉన్న పల్వారా, పాక్ సరిహద్దుల్లోని అమృత్సర్, రఫేల్స్ కేంద్రమైన బఠిండా, చండీగఢ్ వాయుసేన స్థావరాలున్నాయి. వీటన్నిటిని గ్రిడ్ వలె కలుపుతూ ఆదంపూర్ ఎయిర్ బేస్ ఉంది. ఈ నేపథ్యంలో S-400 గగనతల రక్షణ వ్యవస్థ తొలి రెజిమెంట్ ను ఇక్కడే మోహరించారు. దీంతో పశ్చిమ సరిహద్దులు దీని రక్షణ చట్రం కిందకు వచ్చాయి. 1965లో పాక్ వాయుసేన ఆదంపూర్ పై ముందస్తు దాడి చేసింది. ఆ తర్వాత 135 స్పెషల్ సర్వీస్ గ్రూపు పారా కమాండోలను ఇక్కడ ఎయిర్ డ్రాప్ చేసింది. కానీ భారత్ లోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఆ కమాండోల్లో చాలా మందిని పట్టుకొని మన దళాలకు అప్పగించారు. మిగిలిన కమాండోలు పాకిస్తాన్ కు పారిపోయారు. అప్పట్లో ఎయిర్ బేస్ లో వాయుసేన 1వ స్క్వాడ్రన్ ఉండేది. అది సర్గోదా సహా ఇతర కీలక పాక్ వాయుసేన స్థావరాలను ధ్వంసం చేసింది. ఇక 1971 యుద్ధ సమయంలో పఠాన్ కోట్ లోని రన్వేను పాక్ ధ్వంసం చేయగా ఆదంపూర్ నుంచి యుద్ధ విమానాలు గాల్లోకి ఎగిరి ఆ ఎయిర్ బేస్ కు రక్షణ కల్పించాయి. ఈ యుద్ధం మొత్తంలో పూర్తి శక్తి సామర్థ్యాలతో ఇది పని చేస్తుంది. ఇక 1999 కార్గిల్ యుద్ధంలో ఇక్కడి నుంచి మిరాజ్ 2000 విమానాలు బయలుదేరి శత్రు బంకర్లను ధ్వంసం చేశాయి. టైగర్ హిల్స్, టోలోలింగ్ శిఖరాల స్వాధీనంలో కీలక పాత్ర పోషించింది. ఆదంపూర్ ఎయిర్ బేస్ తో పాటు భారత్ లో ఇంకా చాలా కీలకమైన ఎయిర్ బేస్లు ఉన్నాయి.
హిందన్ ఎయిర్ బేస్ భారత ఎయిర్ ఫోర్స్ లో అతిపెద్ద అత్యంత ముఖ్యమైన ఎయిర్ బేస్ లో ఒకటి. ఢిల్లీ సమీపంలో ఉన్న ఈ బేస్ ఉత్తర భారత రక్షణలో వ్యూహాత్మక కేంద్రంగా పనిచేస్తోంది. సుఖోయ్ S-30 MKI ఫైటర్ జెట్లు, C-17 గ్లోబ్ మాస్టర్, ఇల్యూష్ 76 రవాణా విమానాలు ఇక్కడి నుంచే పనిచేస్తుంటాయి. ఇక రెండోది అంబాలా ఎయిర్ బేస్, భారత ఎయిర్ ఫోర్స్ ప్రధాన ఫైటర్ బేసుల్లో ఒకటి. రాఫెల్ జెట్లకు ప్రధాన కేంద్రం. 2020 నుంచి రాఫెల్ జెట్లు ఇక్కడ ఇండక్ట్ చేయబడ్డాయి. మీటియోర్, బ్రహ్మోస్ క్షిపణులతో సన్నద్ధమై ఉంది. పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈ బేస్ ఆపరేషన్ సింధులో కీలక పాత్ర పోషించింది. సుఖోయ్ Su-30 MKI MiG-21 జెట్లు ఇక్కడ ఉన్నాయి. ఎయిర్ సుపీరియారిటీ మిషన్లకు ఉపయోగపడతాయి. ఈ బేస్ ఆకాష్, బరాక్ 8 ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ సిస్టంలతో రక్షించబడుతోంది. అంబాలా శత్రు దాడులను త్వరితంగా ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉంది. ఈ బేస్ ఉత్తర భారత రక్షణ వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంది. శిక్షణ, లాజిస్టిక్స్ సపోర్టు కోసం ఈ బేస్ కేంద్రంగా ఉంటుంది. ఇక మూడవది పఠాన్కోట్ ఎయిర్ బేస్, పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న వ్యూహాత్మక బేస్. MiG-21, సుఖోయ్ Su-30 MKI ఫైటర్ జెట్లు, మిల్ Mi-17 హెలికాప్టర్లు ఇక్కడ ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. 2025 ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ డ్రోన్ దాడులను S-400 సిస్టంలు ఇక్కడ నిరోధించాయి. ఈ బేస్ ఎయిర్ స్ట్రైక్ రక్షణ ఆపరేషన్లకు కీలకమైన స్థానం. జమ్మూ కాశ్మీర్ రక్షణలో పఠాన్కోట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలను ఈ బేస్ రక్షిస్తాయి, శత్రు దాడులను అడ్డుకుంటాయి. ఈ బేస్ శిక్షణ, గూఢాచార సమాచార సేకరణకు సామర్థ్యం కలిగి ఉంది. పఠాన్కోట్ సరిహద్దు రక్షణలో వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇక నాలుగవది జోధ్పూర్ ఎయిర్ బేస్, పశ్చిమ భారతదేశంలో వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా పనిచేస్తుంది. సుఖోయ్ Su-30 MKI MiG-27 MiG-21 ఫైటర్ జెట్లు ఇక్కడ ఉంటాయి. పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈ బేస్ ఎయిర్ స్ట్రైక్ రక్షణ ఆపరేషన్లకు ఉపయోగపడుతుంది. ఆపరేషన్ సింధూర్లో ఈ బేస్ నుంచి జెట్లు పాకిస్తాన్ ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకున్నాయి. ఆకాశ్, స్పైడర్ ఎయిర్ డిఫెన్స్ల సిస్టంలు ఈ బేస్ను రక్షిస్తాయి. జోధ్పూర్ శిక్షణ, లాజిస్టిక్స్ సపోర్ట్ కోసం కీలక కేంద్రంగా ఉంది. ఈ బేస్ రాజస్థాన్ రక్షణలో పాకిస్తాన్ దాడులను ఎదుర్కోవడంలో ముఖ్యమైనది.